లాస్ట్ వీక్ కొంతమంది పెద్దవాళ్ళు ఒక విషయం గురించి చాలా సీరియస్గా మాట్లాడుకుంటూ కనిపించారు. వాళ్ళు అనేది ఏంటంటే, ఒక మనిషి హెల్తీగా ఉన్నా అన్హెల్తీగా ఉన్నా, హెల్త్ పట్ల డిసిప్లిన్గా ఉన్నా లేక కేర్లెస్గా ఉన్నా, డెత్ రిస్క్ అనేది అందరికీ సేమ్ ఒకేలా ఉంటుంది. సో అలాంటప్పుడు స్ట్రగుల్ అవ్వడం ఎందుకు, ఫుడ్ని కంట్రోల్ చేసుకోవడం ఎందుకు, ఎక్సర్సైజ్ ఎందుకు, అట్ ద ఎండ్ ఎవ్రీ వన్ డైస్, అవసరం ఏముంది అని. ఫస్ట్లో ఆ మాటలు లాజికల్గా అనిపించిన తర్వాత నేను రియలైజ్ అయ్యింది ఏంటంటే, వాళ్ళు డెత్ వరకు కరెక్ట్గానే చెప్పారు, బట్ లైఫ్ గురించి కాదు. అవును, డెత్ అనేది అందరికీ సేమే, బట్ ఆ లాస్ట్ డే వరకు ఉండే జర్నీ ఏదైతే ఉందో అది పర్సన్ టు పర్సన్ మారుతూ ఉంటుంది. హెల్తీగా ఉన్నంత మాత్రం వీ కాంట్ ఎక్స్క్లూడ్ డెత్. కాకపోతే చివరిలో వచ్చే ఆ డే ఏదైతే ఉందో దానికి ముందుండే లైఫ్ని బెటర్గా లీడ్ చేయొచ్చు. ఎలా చేయొచ్చు? లెస్ పెయిన్, క్లియర్ మైండ్, మోర్ ఎనర్జీ, ఇండిపెండెంట్ బాడీతో. అని మనకు తెలుసు, డిసిప్లిన్గా హెల్తీగా ఉన్నంత మాత్రాన మనకి చివరిలో సంవత్సరాలు వచ్చి యాడ్ అవ్వవు. కానీ డిసిప్లిన్గా ఉండడం వల్ల మనకు ఆల్రెడీ ఉన్న ఇయర్స్ ఏవైతే ఉన్నాయో అందులో ఉండే లైఫ్ క్వాలిటీ అయితే పెంచవచ్చు. మేబీ మనం స్టార్టింగ్లో మాట్లాడుకున్న పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని వాళ్ళు అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే, అందరికీ ఒకే ఒక లైఫ్ ఉన్నప్పుడు ఈ డెత్కి ముందుండే వన్ టైం వన్ వే ప్రైజ్లెస్ జర్నీ ఏదైతే ఉందో ఆ జర్నీని మీనింగ్ఫుల్గా, బ్యూటిఫుల్గా అండ్ పవర్ఫుల్గా మార్చుకోవడానికి మనం ఎందుకు ఇంట్రెస్ట్ చూపించట్లేదు అని.